హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి అయితే మాట్లాడబోతా ఉన్నాను. దగ్గర దగ్గర 40 రోజులు దగ్గర వస్తూ ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వచ్చింది. అయితే అమెరికా అనుకున్నట్లుగా యుద్ధం కొనసాగట్లా. అమెరికా ఒక వారంలో యుద్ధం ముగించేద్దాం అనుకుంది. అధ్యక్షుడిని లేపేస్తే యుద్ధం ముగిసిపోతుందని అమెరికా ఆలోచించింది. కానీ యుద్ధం ఇప్పటికి వరకు ఇంకా ముగియలేదు, కొనసాగుతూనే ఉంది. హర్మోజ్ జలసంధి, పెట్రోల్, డీజిల్, ముడి చమురంతా ఆ మార్గం గుండా ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాల్లో చమురు బావుల్లో చమురంతా షిప్పుల ద్వారా ప్రపంచానికి వెళ్తూ ఉంటుంది సముద్ర మార్గం గుండా. ఇప్పుడు ఇరాన్ అయితే హర్మోజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా దాన్ని తెరువు అని అంటా ఉంది, కానీ ఇరాన్ ఎక్కడా ఒప్పుకోవట్లా. ఇదేమవుతుందో చూస్తుంటే చాలా ప్రపంచానికి భారీ నష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉంది ఈ యుద్ధం. ఇరాన్ ఎక్కడా తగ్గట్లా. గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది, ఇజ్రాయెల్ మీద చేస్తూ ఉంది, అమెరికా బేసుల మీద చేస్తూ ఉంది. ఏమాత్రం వెనక తగ్గట్లా. తమ దేశం ధ్వంసమైపోతున్నా కానీ పట్టించుకోవట్లా. మరి అక్కడ నడిపించే నాయకుడు ఎవరో తెలియదు, కానీ మరీ ఇంత మూర్ఖత్వంతో ఉన్నారు వారు. మరి యుద్ధం అని అంటే చాలా ఘోరమైన నష్టమే జరుగుతూ ఉంది అక్కడ. అమెరికాకి నష్టమే, ఇజ్రాయెల్కి నష్టమే, ఇరాన్కి నష్టమే. ఏదైనా ఒక పట్టు విడుపు అనేది ఉండాలి. ఒక వ్యక్తికైనా అంతే, దేశానికైనా అంతే. పట్టిందే పట్టు అని అంటే నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే మనం చెప్పలేం. అమెరికా అయితే చివరి డెడ్ లైన్ పెట్టింది, అది ఈ రోజుతో ముగిసిపోయింది. ఈరోజు రాత్రికి ఏం జరుగుతుందో చెప్పలేం. అణుబాంబు వేస్తుందా, లేకపోతే ఆ కర్గ్ ద్వీపాన్ని అక్కడుండే బావులు స్టాక్ని అంతా నాశనం చేస్తుందా చెప్పలేం. ఆ దేశంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేస్తానంటా ఉంది అమెరికా. పవర్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, వీటన్నింటినీ ధ్వంసం చేస్తానంటా ఉంది. ఇజ్రాయెల్ అయితే భీకరమైన దాడి చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి కూడా కొంత నష్టం కలుగుతూ ఉంది. ఇరాన్కి అయితే రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి తెర వెనుకన. మన భారతదేశానికైతే ఈ యుద్ధం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆయిల్ సంక్షోభం, గ్యాస్ సంక్షోభం, వీటి వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అయితే మన దేశం అయితే ఇప్పుడు దాకా ఉన్న స్టాక్స్ వల్ల ఆ ఇబ్బంది ప్రస్తుతం కనపడట్లేదు, కానీ ఇదే యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ముందర చాలా హై రేట్లు ఉంటాయి. అది కూడా దొరకలేని పరిస్థితి రావచ్చు. ఈ యుద్ధం ఇంతటితో ముగుస్తుందానంటే ముగిసే పరిస్థితి కనపడట్లా. తాత్కాలికంగా కొన్ని రోజులు ఆగొచ్చేమో, కానీ ఇరాన్ అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మానదు. ఎందుకనంటే ప్రస్తుతం ఈ యుద్ధంలో వెనకడుగు వేసినా కానీ నెక్స్ట్ ఇజ్రాయెల్ మీదకైతే ఇరాన్ వెళ్తుంది. ఎందుకనంటే వారు భారీగా నష్టపోయారు కనుక ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ వదలదు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తమ శత్రువులు ఎవరిని వారు వదలరు. ప్రపంచానికి వినాశనం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడు ఈ ఇరాన్ మూలంగా ఒక సంక్షోభం నెలకొంది. ఈ ఇరాన్ మూలంగా రానున్న రోజుల్లో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకనంటే రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇరాన్కి.
ఆ పక్కన అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంది. నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ ఇంకా యుద్ధంలోకి రాలేదు. కానీ సంక్షోభం ముదిరితే వారు కూడా యుద్ధంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇది ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధం ప్రపంచ జనాన్ని ఎంతమందిని నాశనం చేస్తుందో చెప్పలేం. మెస్సయ్య రాకడ సమీపమై ఉన్నదని యూదులు భావిస్తూ ఉన్నారు. క్రైస్తవులు యేసుక్రీస్తు రహస్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యూదులైతే తమ మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బైబిల్కి సంబంధించిన చరిత్ర భారతదేశంలో అనేకులకు తెలియదు. యేసుక్రీస్తు వీరు మత ప్రచారకులు అని మాత్రమే అనుకుంటారు భారతదేశంలో. అయితే బైబిల్ చెప్పే విషయాలు సత్యమైనవి. అందులో అనేక యుద్ధాల గురించి, జరగబోయే కాలంలో ఏమేమి సంగతులు జరుగుతాయో దేవుని ప్రవచనాలు ఉన్నాయి. దేవుడు తాను ఏదైతే చేయదలిచాడో అదే ఈ భూమి మీద నెరవేరుతుంది. దేవుడు త్వరలో ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. తన సంఘాన్ని తీసుకువెళ్ళనై ఉన్నాడు. యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని అయితే మొన్న మెస్సయ్య వచ్చి కాపాడమని చెప్పడం అయితే మీడియాలో చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం ఏం చేస్తుందో తెలియదు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ ఆయన్ని అడిగి పొందితే కనుక రక్షణ పొందుతారు. మనిషి ఎప్పుడైనా చనిపోవలసిందే. అది వృద్ధాప్యరీత్యా కావచ్చు, హఠాత్ మరణం అవ్వచ్చు, లేకపోతే వ్యాధిగ్రస్తుడై మరణించవచ్చు, అనేక రకాలుగా మరణం రావచ్చు. కానీ నీవు పాపక్షమాపణ పొంది రక్షణ పొందితే చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంది. అది క్రీస్తు మార్గంలోనే సాధ్యం. లోకంలో ఎన్నో మతాలు తమ విశ్వాసాలని ఆచరిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో ఇందులో ఉండే దేవుడిని, వారు మాత్రం గొప్ప రక్షణను పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ యుద్ధం దేనికి దారితీస్తుందో తెలియదు. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది జాగ్రత్తగా కనిపెట్టి మనమైతే మన రక్షణ విషయమే, మన భక్తి జీవితం విషయమే సిద్ధపడి యేసు కొరకు ఎదురు చూద్దాం. ఈ వీడియో చూస్తున్న మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.